కుండపోతగా వాన పడుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద భారీగా పెరిగింది. ఎగువ నుంచి భారీగా వరద వచ్చే అవకాశం ఉండటంతో ఎల్లంపల్లి డ్యాం 32 గేట్లు ఎత్తి 1,77,212 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఇప్పటికే కడెం ప్రాజెక్టు నుండి 50,000 క్యూసెక్కుల వరద వస్తుండగా శ్రీరామ్ సాగర్ నుంచి 1,50,000 క్యూసెక్కులు విడుదల చేశారు. శ్రీరామ్ సాగర్ వరద సాయంత్రానికి ఎల్లంపల్లికి చేరే అవకాశం ఉంది. దీంతో రాత్రికి ఎల్లంపల్లికి ఇన్ఫ్లో 3 లక్షల క్యూసెక్కులు దాటే అవకాశం ఉంది. భారీగా వరద కూడా పెరగడంతో పరివాహక ప్రాంత ప్రజలను అలర్ట్ చేశారు అధికారులు. ఉత్తర తెలంగాణలో కుండపోతగా వాన పడుతోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద భారీగా పెరిగింది. ఎగువ నుంచి భారీగా వరద వచ్చే అవకాశం ఉండటంతో ఎల్లంపల్లి డ్యాం 32 గేట్లు ఎత్తి 1,77,212 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. ఎస్ రాజు పటేల్. గుడ్ ఆఫ్టర్నూన్ రెహానా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ గా నిండిపోయాయి. దీంతో ప్రాజెక్టులకు సంబంధించినటువంటి గేట్లను లిఫ్ట్ చేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్నటువంటి భారీ వరదతోటి ప్రాజెక్టులు సంబంధించినటువంటి గేట్లను లిఫ్ట్ చేసి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టు లోకి అయితే భారీగా వరద నీరు వస్తుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇన్ఫ్లో 61,462 క్యూసెక్లు ఉండగా 32 గేట్లను లిఫ్ట్ చేశారు. దీంతో 1,77,202 క్యూసెక్ల అవుట్ఫ్లో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వెళ్తుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 20.175 టీఎంసీల గాను ప్రస్తుతానికి 18.3972 స్టోరేజ్ మాత్రమే ఉంచారు. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు గేట్లు లిఫ్ట్ చేయడము, దాంతో పాటు కడెం ప్రాజెక్టు గేట్లు కూడా లిఫ్ట్ చేయడంతో ఈ రెండు ప్రాజెక్టు యొక్క నీటితో పాటు క్యాచ్మెంట్ ఏరియా నుంచి వస్తున్నటువంటి ప్రవాహం అంతా కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకే మరింత భారీగా వచ్చే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు రాత్రి గాని రేపు ఉదయం వరకు గాని ఎల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించినటువంటి దాదాపు 62 గేట్లకు గాను 50 నుంచి 55 గేట్లను లిఫ్ట్ చేసి 5 లక్షల నుంచి 6 లక్షల క్యూసెక్ల వాటర్ ని రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు చాలా వాటర్ లిఫ్టింగ్ కి, గోదావరి వాటర్ లిఫ్టింగ్ కి సెంటర్ ప్రాజెక్ట్ చెప్పవచ్చు. ఇక్కడ నుంచే గోదావరి నీటిని జలాలను కూడా బయటికి తరలిస్తారు మిగతా ప్రాజెక్టులకి. సో ఎల్లంపల్లి ప్రాజెక్టుకి మొన్నటి నుంచి కూడా వరద కంటిన్యూ అవుతుంది. అయితే నిన్న కాస్త వర్షం లేకపోవడంతో గేట్లను క్లోజ్ చేశారు. మళ్ళీ ఈ రోజు క్రమక్రమంగా వస్తున్నటువంటి ఇన్ఫ్లో ఆధారంగా గేట్లను లిఫ్ట్ చేస్తున్నారు. ఉదయం 10 గంటలకు గేట్లను లిఫ్ట్ చేసిన అధికారులు 10 గేట్ల నుంచి ప్రస్తుతానికి 32 గేట్ల వరకు లిఫ్ట్ చేసి 1,77,000 క్యూసెక్ల పై చిల్లుకు వాటర్ ని రిలీజ్ చేశారు. సో ఫ్లో క్రమక్రమంగా పెరుగుతుంది. ఇంకా ఎల్లంపల్లి ప్రాజెక్టు కాబట్టి క్రమక్రమంగా గేట్ల సంఖ్యను పెంచడము, గేట్ల పెంచినటువంటి క్రమంలో గేట్ల హైట్ ను కూడా పెంచడము లాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇరిగేషన్ శాఖ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అధికారులు కూడా 24 అవర్స్ అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇంకా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా కంప్లీట్ గా నిండిపోయాయి. కడెం ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు వచ్చి చేస్తుంది. కడెం ప్రాజెక్టు గేట్లను కూడా 4టిని లిఫ్ట్ చేశారు. పూర్తి స్థాయి నీటి మట్టము 700 అడుగు గాను 694 అడుగుల వరకు ప్రస్తుతానికి వాటర్ స్టోరేజ్ చేశారు. సో ఎల్లంపల్లి నిర్మల్ ఉన్నటువంటి కడెం ప్రాజెక్టు 4 గేట్లను లిఫ్ట్ చేయడం ద్వారా 22,448 క్యూసెక్ల వాటర్ ని దిగువకు రిలీజ్ చేశారు. సో పైన ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి నిజామాబాద్ ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు కూడా భారీగా వరద ఇంకా వస్తూనే ఉంది. దీంతో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 34 గేట్లను కూడా లిఫ్ట్ చేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద ఇన్ఫ్లో 1,25,400 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 1,61,867 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 80.5 టీఎంసీల గాను ప్రస్తుతానికి 74 టీఎంసీల వరకు వాటర్ ని అక్కడ ఉంచడం జరిగింది. ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు అబ్జర్వ్ చేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్నటువంటి వరదను అంచనా వేస్తూ గేట్లను ఎక్కువ మొత్తంలో లిఫ్ట్ చేస్తూ గేట్ల హైట్లను కూడా పెంచుతూ
లక్షలాది క్యూసెక్ల వాటర్ అయితే రిలీజ్ చేస్తున్నారు. దీంతో గోదావరి నదిలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మొదటగా కూడా గోదావరి నది పరుగులు పెడుతుందని చెప్పవచ్చు. అటు బాసర నుంచి కాళేశ్వరం మీదుగా భద్రాచలం వరకు కూడా గోదావరి నది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. గోదావరి నది పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు కూడా కంప్లీట్ గా నిండిపోయి నిండు కుండలా ఉండటంతో ఎగువ నుంచి వస్తున్నటువంటి భారీ ప్రవాహాన్ని అంచనా వేస్తూ గేట్లను లిఫ్ట్ చేస్తున్నారు. దాంతో పాటు దిగువ ప్రాంత ప్రజలను కూడా ఎప్పటికప్పటికి అటు అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. రెహానా. ఓకే రాజు పటేల్.